అన్నా రైతన్నా మా అన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నా గల్లి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చినదట వేగు చుక్కవై మొలిచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం మేడికి దండం రైతనా నీ ఎడ్లకు దండం నీ కాడికి దండం మేడికి దండం కాడి మోసే నీ ఎడ్లకు దండం మేడి బట్టె నీ చేతికి దండం కూడు బెట్టె నీ కాళ్ళకు దండం అన్నా రైతన్నా మా అన్నా రైతన్నా. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరువును అధిగమించే ప్రణాళికలు రచించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రంగ నిపుణుల సలహా. రైతు హక్కులు కాపాడుకోవాలంటే సంఘటితంగా ఉద్యమించాలి. కిసాన్ సమ్మేళనంలో కోదండరాం పిలుపు. తమ కష్టానికి గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన. వరుస కరువులు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గిట్టుబాటు కాని వ్యవసాయ రంగం సగటు సాగుదారుణ్ణి కష్టాల్లో పడేస్తోంది. రైతు అనుకూలంగా లేని ప్రభుత్వ విధానాలు సాగు రంగాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశీయ సదస్సుకు వేదికైంది హైదరాబాద్ నగరం. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. 60% మంది రైతులు అప్పుల్లో కూరుకుపోవడం ఈ రంగాన్ని అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోతోంది. రైతు సమస్యలపై నినదించే నాయకులు సరైన వేదిక లేకపోవడంతో సమస్యలపై ఫోకస్ పెరగటం లేదు. రైతులు, రైతు సంఘాల నాయకుల సంఘటితం తక్షణ పరిష్కారమని హైదరాబాద్ సదస్సు పిలుపునిచ్చింది. రోజురోజుకు రైతు సమస్యలు పెరుగుతున్నాయి. వరుస కరువులు వ్యవసాయ రంగానికి సవాల్ విసురుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కష్టాల మధ్య పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదు. ఫలితంగా రైతు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. సగటు సాగుదారుడు ఇన్ని కష్టాల్లో ఉన్నా రైతు సమస్యలపై ఎలుగెత్తి చాటే వేదిక లేకపోవటం ఈ రంగం చేసుకున్న దురదృష్టంగా మారింది. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ కొత్త వేదిక ఏర్పాటు చేస్తూనే రైతు సమస్యలు, ప్రభుత్వ విధానాలపై గళం వెప్పేందుకు హైదరాబాద్ సదస్సు వేదికైంది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించిన సదస్సుకు 25 రాష్ట్రాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా రైతు సంక్షేమం కోసం రైతుకు మెరుగైన విధానాలు వివరిస్తూ ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలనే అంశంపై పనిచేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన సదస్సు 3 రోజుల పాటు సాగింది. ఆలియన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు 3వది. కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్న వ్యవసాయ రంగాన్ని కాపాడటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా విత్తనం, ఎరువుల వ్యాపారంపై ప్రైవేట్ కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడంతో రైతుకు రక్షణ లేకుండా పోయింది. అన్నింటికీ మార్కెట్ మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలన్నది వ్యవసాయ రంగ నిపుణుల ఆలోచన. ఈ సమస్య గురించి పోరాడాలంటే రైతులు, నాయకులంతా సంఘటితం కావాలన్నది రైతు నాయకుల ఆలోచన. ముఖ్యంగా మెట్ట వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా మార్చాలని కొంతమంది నేతలు సూచిస్తున్నారు. వ్యవసాయ విధానాల విషయంలో ప్రభుత్వాలు మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని చెప్తున్నారు. రైతులకి
న్యాయం జరగట్లేదు కాబట్టి రైతు నాయకులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరూ ఒకటిగా అయ్యి రైతుల కోసం అందరూ సంఘటితం కావాలని చెప్పి పిలిపించారు. పిలుపు వరకు బాగానే ఉంటుంది కానీ రైతు నాయకులు ఎవరో కూడా సంఘటితంగా ఈ దేశంలో ఉండటం లేదు, కలిసి పోరాటం చేయటం లేదు. ఖచ్చితంగా ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకి అది చేసుకుంటాం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక మొత్తం రైతు సంఘాలన్నీ కలిపి ఒకే పిలుపు మీద కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకుని డిమాండ్లే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు దిగి వస్తారు తప్ప లేకపోతే వేరే విధంగా రారు. ప్రభుత్వ విధానాలు ఎలా మార్పు చేయాలి అన్నది ఒకవైపు చర్చ, రెండోది నేరుగా రైతులతో మనం ఏం కలిసి పనిచేస్తామన్న గురించి ఒక చర్చ నడుస్తుంది. రెండిట్లో నుంచి కూడా కొన్ని స్ట్రాటజీస్ మేము అనుకుంటూ ఉన్నాము. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి దేశవ్యాప్తంగా సంఘటితంగా ఎట్లా పనిచేయగలుగుతాము అన్నది, అట్లాగే గ్రామ స్థాయిలో రైతులతో కలిసి ప్రత్యామ్నాయాల మీద ఎలా పనిచేస్తామన్నది, ఈ రెండింటి మీద కూడా కొన్ని విధానాలు పత్రాలు రూపొందించడంతో పాటు మేము కలిసి పనిచేయడానికి కొన్ని పద్ధతులు కూడా డిజైన్ చేసుకుంటూ ఉన్నాము. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయంలో ఆదాయ భద్రత ఎలా కల్పించాలనే దానిపై ముఖ్యంగా చర్చకొచ్చింది. పంటల్లో జీవ వైవిధ్యం కోల్పోతున్న కారణంగా రైతుకు కష్టాలు మొదలయ్యాయి. అందుకే విత్తనం రైతు చేతిలో ఉండాలంటున్నారు నిపుణులు. విత్తన సంపద రైతు చేతిలో ఉంటేనే మెరుగు అని వివరిస్తున్నారు. ఈ జీవ వైవిధ్యత ప్రదర్శన ద్వారా మనం చెప్పాల్సి ఏంటంటే రైతుల చేతిలోనే విత్తన సంపద అనేది ఉండాలి. చాలా వైవిధ్యత ఉన్న ప్రతి పంటలో కూడా ఎంతో వైవిధ్యత ఉన్న వెరైటీలు కానీ ఇవి రైతుల చేతుల్లో ఉన్నాయి. దాన్ని కాపాడుతూ రైతులు వస్తున్నారు. దేశం నలుమూల నుంచి 75 మంది రైతులు, మన విత్తన సంపదని కాపాడే రైతులు కలిసి ఇక్కడ జీవ వైవిధ్యత ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అది జరుగుతోంది. అదేవిధంగా కిసాన్ స్వరాజ్ ప్రదర్శన కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా సేంద్రియంగా పంటలు పండించుకోవడం ఎలాగా, అలాగే సేంద్రియ ఆహారానికి సంబంధించి, అలాగే ఆర్గానిక్గా పండించిన కాటన్ తోటి తయారు చేసిన దుస్తులు, ఈ విధంగా తర్వాత పల్లె సృజన అని చెప్పి పల్లెల్లో ఒక కొత్త రకమైన టెక్నాలజీని స్థానికులే తయారు చేస్తున్న టెక్నాలజీ, ఎవరో పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తున్న టెక్నాలజీ కాదు. అటువంటి టెక్నాలజీ రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఇటువంటి స్టాల్స్ అన్నింటిలో కూడా ప్రదర్శన అనేది ఉంది. దీనికి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మూడు రోజులు నిర్వహించిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో వాణిజ్య సరళీకరణ, వ్యవసాయ భూములను పరిరక్షణ, రైతుల ఆదాయ భద్రత, రైతులకు మద్దతుగా వినియోగదారులను సమీకరించుట లాంటి అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహించారు. రైతులలో అవగాహన పెంచారు. రైతులను చిన్న చిన్న బృందాలుగా చేర్చి వారి వారి ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గడిచిన 4 ఏళ్లుగా కరువులు దేశ వ్యవసాయ రంగానికి సవాల్ విసురుతున్నాయి. కరువు అన్నది ఎప్పుడో ఓసారి వచ్చేది కాదు. ప్రతి 4 ఏళ్లు 5 ఏళ్లకోసారి వస్తూనే ఉంటుంది. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. కరువుపై రైతుకు అవగాహన కల్పించాలి. ఆ సమయంలో రైతు అనుసరించాల్సిన విధానాలేంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందన్న అంశంపై అవగాహన కలిగి ఉండాలి. కరువు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు లేకపోగా నివారణ చర్యలు చేపట్టడం లేదు. అందుకు తగ్గట్లు బడ్జెట్ కేటాయింపులు కూడా లేవని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వ్యవసాయ విధానాలు అనుసరించే రైతులను ప్రోత్సహిస్తూనే ప్రకృతి వ్యవసాయం చేసే వారికి బోనస్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి విధానాలతో కరువును తరిమికొట్టడం పెద్ద కష్టమైన పనేం కాదని చెబుతున్నారు. డ్రౌట్ ప్రూఫింగ్ అనే ఒక అప్రోచ్ చాలా తక్కువగా కనబడుతుంది. ఒకవేళ కనుక కరువు వచ్చినా కూడా దాని కష్ట ప్రభావాలు పెద్ద ఎత్తున రాకుండా మనం ముందుకే ఏం జాగ్రత్తలు తీసుకుంటాము. అది వాటర్ హార్వెస్టింగ్ అయి ఉండొచ్చు, ప్రతి చేనుకి ఎమర్జెన్సీ ఇరిగేషన్కి కొంచెం ప్రొవిజన్ పెట్టడం అయి ఉండొచ్చు, 4-5 రైతులు కలిసి ఒక బోర్ బావిని ఎట్లాగా వినియోగించుకోవచ్చు, పార్టిసిపేటరీ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేది అయి ఉండొచ్చు. లేకపోతే పంట విధానాలు ఎట్లా ఉంటాయి, ఒక పలు విధానాల పంటలు వేసుకున్న డైవర్సిటీ ఉన్న చేన్లలో చూస్తే కనుక కరువు లాంటిది ఏదైనా వచ్చినా ఒకటి పోయినా ఇంకొకటి దక్కుతుంది చేతికి.
ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు మోనోక్రాపింగ్ని ప్రమోట్ చేయడం, మొక్కజొన్న వేస్తే అంతా మొక్కజొన్నే, పత్తి వేస్తే అంతా పత్తే. సో మన వ్యవసాయ దృక్పథంలో, మన వ్యవసాయం నిర్వహించే వ్యవస్థలో, మన టెక్నాలజికల్ అప్రోచెస్లో ఈ మూడిట్లో కూడా డ్రౌట్ ప్రూఫింగ్ అనేది ఇప్పటిదాకా రాలేదు. కరువు సమయంలో ఎటువంటి మద్దతు రైతులకు లభించాలా, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ తరఫు నుంచి అంతా కూడా కృషి చేస్తున్నా కూడా కేవలం వాతావరణం సరిగా ఉండకపోవడం వలన, కరువు వలన పంట నష్టం జరిగినప్పుడు దాని బాధ్యత ఎవరు వహించాలా? దాని బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వమే వహించాలా. ఇది ఎప్పటి నుంచో కూడా తెలిసిన సూత్రమే, కానీ దాన్ని అమలు చేయట్లే. క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతోటి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించారు, కానీ దానివల్ల లాభం ఏమి రైతులకు రావట్లేదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ పేరుతోటి ఎకరానికి ఇంత ఇస్తున్నారు, కానీ చాలా తక్కువ మొత్తం ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తే ఎట్లా సరిపోతుంది, 20,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అయినప్పుడు. కాబట్టి ఇట్లాంటి కరువు అయినప్పుడు కానీ, లేకపోతే ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తగిన సహాయం, కనీసం ఎకరానికి 10,000 రూపాయలైన సహాయం తక్షణం ప్రభుత్వం నుంచి అందాలా. రైతుకు అనుకూలంగా లేని ప్రభుత్వ విధానాలతో బ్యాంకు రుణం పొందటం గగనమవుతోంది. రైతు సమస్యలకు రుణమాఫీ పరిష్కారం అని చెప్పి మాఫీ చేసినా సమస్యలు తీరలేదు. పైగా రైతు ఆత్మహత్యలు ఆగలేదు. రుణమాఫీ సాగుదారుణ్ణి ఆదుకోలేకపోయిందని గడిచిన 6 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ఆత్మహత్యలు చెబుతున్నాయి. పైగా ఒకేసారి కాకుండా విడతల వారీగా రుణమాఫీ చేయటం ద్వారా సాగుదారులకు కొత్తగా బ్యాంకు రుణాలు అందటం లేదు. ఇది సగటు సాగుదారునికి అతిపెద్ద సమస్యగా మారింది. 2 సంవత్సరాల అనుభవం చూస్తే ఈ రుణమాఫీ పెద్దగా ఉపయోగపడినట్టుగా కూడా కనిపించట్లేదు. ఆ రుణమాఫీ ఉపయోగపడకపోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది బ్యాంకు రుణాలని మాత్రమే రద్దు చేశారు. బ్యాంకు రుణాలు అందుతున్న వాళ్ళ సంఖ్య ఈరోజు కేవలం 20% మాత్రమే ఉంది. కౌలు రైతులకు ఇంకా రుణాలు అందుతున్న పరిస్థితి లేదు. మొత్తము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు 40 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళలో 1,00,000 మందికి కూడా రుణాలు అందిన పరిస్థితి లేదు. కాబట్టి కౌలు రైతులకి రుణాలు అందలేదు. ఆ కౌలు రైతులు అందరూ కూడా ఎక్కువ వడ్డీకి బయట రుణం తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ భారంతోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ భారం మీద పడిన వాళ్ళకి ప్రత్యామ్నాయం గురించి ఏమీ ఆలోచించకుండా కేవలం బ్యాంకు రుణాలు రద్దు గురించి ఏదైతే మాట్లాడినారో ఇది రైతులకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటంటే, నిజానికి రుణాలు అందకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దానికి గ్యారంటీ ప్రభుత్వం వైపు నుంచి లేకపోవడం. సో ఈ రుణమాఫీ కోసం పెడదామనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో సగం పెట్టినా సరే ఒక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉండేది. ఆ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ వలన నిజానికి రైతులకు ఉపయోగపడేది. తెలంగాణలో 10 లక్షల మంది, ఏపీలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారు. ముఖ్యంగా రుణమాఫీ కౌలు రైతులను ఆదుకోలేకపోయింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కౌలుదారులకు అందలేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నది నిపుణుల వాదన. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండడానికి మరో కారణం ఏమిటంటే, వాళ్ళ వ్యవసాయం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం వాళ్ళ ఖర్చులకు సరిపోవట్లేదు. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, రసాయనాల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, యంత్రాల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, భూమి కౌలు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కూలీల రేట్లు కూడా సాపేక్షంగా పెరిగాయి. ఇటువంటి సందర్భంలో వాళ్ళు పండించేటువంటి పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి బియ్యం పండించడానికి క్వింటాల్కి 2,500 రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే లెక్క చెప్పింది. కానీ నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కేవలం 1,400 రూపాయలు. అంటే ప్రభుత్వం తానే లెక్క వేసినటువంటి ఉత్పత్తి ఖర్చును కూడా రైతుకు ఎప్పుడైతే ఇవ్వట్లేదో, ఉత్పత్తి ఖర్చు మీద అదనంగా లాభాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లోనే రైతులు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. వ్యవసాయంలో రోజురోజుకు జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. ఈ పరిణామాలు సాగు రంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఏక పంట విధానంతో రైతులు ఇబ్బందుల్లో పడుతున్నారు. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. దేశవ్యాప్తంగా ఏకపంట విధానం పెరుగుతోంది. ఎక్కువ మంది రైతులు ఒకే పంట వేయటానికి ఆసక్తి చూపుతున్నారు. దిగుబడి రాకపోతే నష్టపోతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలన్నది నిపుణుల వాదన. బీటీ సాగు విస్తీర్ణం పెరిగిన కారణంగా మాన్సాంటో లాంటి కంపెనీలు భారత వ్యవసాయ రంగాన్ని శాసించే స్థాయికి వెళ్లాయి. తమకు అనుకూలంగా లేకపోతే దేశం విడిచి వెళ్తామని ఆ కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. ఆ కంపెనీ వచ్చాక వ్యవసాయ రంగం మరింత కష్టాల్లోకి నెట్టబడ్డదని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ కంపెనీ ఇక్కడ ఉండడం కంటే దేశం విడిచి వెళ్లటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మొన్సాంటోకి ఇక్కడ ఎదుర్కొంటున్న పోరాటం ఇది ఒక్క దేశందే కాదు,
బ్రెజిల్లో అక్కడ సుప్రీంకోర్టు మొన్సాంటోని అప్పటిదాకా వాళ్ళు కలెక్ట్ చేసిన రాయల్టీస్ని రైతులకి వాపస్ ఇవ్వాలని ఆర్డర్లు వచ్చాయి. మన దేశంలో కూడా అట్లాగే చేయాలి. వీళ్ళు ఇప్పుడు 10,000 కోట్లకి పైగా ఈ పోయిన 13 ఏళ్లలో బీటీ కాటన్ టెక్నాలజీ ఫీజ్ అనే పేరు మీద రైతుల దగ్గర నుంచి దొంగిలించడం జరిగింది. వీళ్ళు అవన్నీ అసలు నిజానికి వాపస్ కట్టివ్వాలి. ఒకవేళ వీళ్ళు అనే వాదన ఏదైతే ఉందంటే మేము R&Dకి ఇంత ఖర్చు పెట్టాం కదా, మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చేసిన తర్వాత మాకు ఇట్లాంటి ప్రోత్సాహకం లేకపోతే మేము మున్ముందు మంచి వంగడాలని ఎట్లా తయారు చేస్తాం, ఇట్లాంటి కొన్ని వాదనలు వినబడతాయి. మేమేమంటున్నామంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో దానికి ఎన్నో ఇంతలు మీరు ఇప్పటికే రైతుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో ఎక్కువ మంది పత్తి సాగుదారులే. వీరంతా పంట సాగు చేయటానికి విత్తనం కోసం మార్కెట్ మీద ఆధారపడుతున్నారు. దీనికి ఇక ముగింపు పలికి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని కిసాన్ స్వరాజ్ సమ్మేళన్ పిలుపునిచ్చింది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఇక మీద ఆరోగ్యకరమైన సమాజం నిర్మించే క్రమంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిరుధాన్యాల సాగును దూరం చేసుకోవటం ద్వారా కష్టాలు మొదలయ్యాయి. బియ్యం మాదిరే చిరుధాన్యాల వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ సహకారం పెరగాలన్నది ఈ రంగంలో కృషి చేస్తున్న వారు సూచిస్తున్నారు. చిరుధాన్యాలని ముందు ఇంట్లో దంచుకొని వాళ్ళే తయారు చేసుకుని వాడేవాళ్ళు అనమాట బియ్యాలంతా. కానీ ఈరోజు అలాగా మనం తయారు చేసి చేసుకోవాలంటే ఎవరు చేయలేరు. కాబట్టి వరి బియ్యము మనకి నేరుగా దొరుకుతాయి. ఎక్కడికి పోయినా కూడాను మనం దానికోసం పెద్ద శ్రమ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసి దాన్ని ఆ విధంగా అంటే ఇప్పుడు కొర్రలు, సాములు, ఆరికలు దాంతో అంతా కూడాను సులభంగా తయారు చేసుకునే లాంటి బియ్యము, రవ్వలు, వివిధ రకమైన ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాము. తయారు చేసి జనాలకు అందించి ఆ ప్రోడక్ట్స్ని వాడి సులభంగా మన ఇంట్లో మనం మార్పు చేసుకోవడానికి వీలైన పద్ధతి పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కోల్పోయిన సంపదను గ్రామాల్లో నెలకొల్పడం ద్వారానే గ్రామ స్వరాజ్యం తీసుకురాగలమని వ్యవసాయ రంగ నిపుణులు నమ్ముతున్నారు. దేశవాళీ విత్తనాల సాగు ద్వారా కష్టాలు రావన్నది ఇప్పటికే నిరూపితమైంది. ముందు రైతులను రసాయనాల నుంచి బయటపడేయాలి. కోల్పోయిన సంపద ఏదైతే భగవంతుడు ఇచ్చిన విత్తనం ఉన్నదో దాన్ని తిరిగి మళ్ళీ గ్రామాల్లోకి చొప్పించటనే యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. సహజంగా దేశవాళీ విత్తనం ఎన్నుకుని వ్యవసాయం చేసినప్పుడు తెగుళ్ళు ఆశించదు. భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే అంత శక్తి అనేది దాగి ఉందన్నమాట. మనం గత 40-50 సంవత్సరాల నుంచి హరిత విప్లవం ద్వారా, హైబ్రిడ్ విత్తనాల ద్వారా మొత్తాన్ని నేలని, పంచభూతాలని, మన శరీరాలని అన్నింటిలో కూడా రోగమయం చేసుకున్నాము, నిస్సారం చేసుకున్నాము నేలనంతా కూడా. ఈ క్రమంలో కోల్పోయామనేది అందరికీ తెలిసింది. హరిత విప్లవం వల్ల అంతా నష్టమే కానీ లాభం లేదనేది తెలిసింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్లతో రసాయనాలు అన్నీ కూడా యూరియా, DAP కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. తద్వారా పండించిన ఆహారంతో సరైన దిగుబడి లేక భూమి నిస్సారం అయిపోయి, పెట్టుబడులు ఎక్కువయ్యి, దిగుబడులు తక్కువయ్యి, మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటాం. భూముల పరిరక్షణ, వ్యవసాయంలో ప్రభుత్వ విధానాలు, మహిళా రైతుల హక్కులు వంటి అనేక విషయాలపై చర్చించడానికి ఈ సదస్సు వేదికైంది. వ్యవసాయ రంగంలో ఉన్న కంపెనీలు లాభాల్లో ఉంటే రైతు మాత్రం నష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పోరాటం ఒక్కటే పరిష్కారం అన్నది కిసాన్ స్వరాజ్య సమ్మేళన్ నినదించింది. ఇక రైతులు, రైతు సంఘాల నాయకులు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు సంఘటితం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ వ్యవసాయాన్ని మార్చటానికి, రైతుకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటానికి మనం ఇవాళటి నుంచి ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది సంఘటితంగా. జయశంకర్ గారు మనకు చెప్తూ ఉండే తెలంగాణ ఉద్యమంలో మొదటి మాట ఆయన అన్నదేమంటే, ఏ ఉద్యమంలోనైనా ఒక భావ వ్యాప్తి ఉంటుంది. మనం తెలుసుకున్న రైతు హక్కులకు సంబంధించిన అవగాహనని అందరికీ పంచటం మన మొదటి కర్తవ్యం. మన రెండవ కర్తవ్యం ఆ హక్కుల సాధనకై ఆందోళన చేయటం. యాచిస్తే హక్కులు రావు, వచ్చేది భిక్ష మాత్రమే అని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మన హక్కుల సాధన కోసం మన రెండవ పోరాటం. మూడవది, ఈ డిమాండ్లను రాజకీయ డిమాండ్లుగా మార్చటం మన మూడవ కర్తవ్యం. ఈ మూడు జరగవలసినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మనం సంఘటితంగా పనిచేయాలి. వీలైతే ఒకే వేదిక కావాలి, ఒకే సంఘం కావాలి,
కాలేకపోతే ఒక వేదిక మీద మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పనిచేయాలి. కుదరకపోతే ఒకరినొకరిని తిట్టుకోవటం మానేసి ఒకే లక్ష్యం దిశగా ఏకోన్ముఖులమై సాగాలి. హరిత విప్లవం ఆదుకోలేకపోయింది. కార్పొరేట్ కంపెనీలు ఎన్ని వచ్చినా లాభాపేక్ష చూసుకున్నాయి తప్ప సగటు సాగుదారుణ్ణి ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాయి. నీరసించిన ప్రభుత్వ వ్యవసాయ విధానాలు సాగు రంగాన్ని పరుగులు పెట్టించటం అటుంచితే అసలు నడిపించలేకపోతున్నాయి. పాతకాలం నాటి వ్యవసాయ విధానాలకు బాటలు వేస్తూనే ముందస్తు వ్యూహంతో ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో మరొక చిన్న విరామం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా కందుకూరు పొగాకు రైతులు ఆందోళన బాట పట్టారు. ఎంతో కష్టపడి అప్పులు చేసి మరీ పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు నిరసన బాట పట్టారు. టొబాకో బోర్డు అధికారుల వైఖరికి నిరసనగా అమ్మకాలు నిలిపివేశారు. తమకు కనీస ధర వచ్చేంత వరకు పొగాకు అమ్మకాలు జరిపేది లేదని అధికారులకు నోటీసులు ఇచ్చారు. పొగాకు రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదు. ఈసారి పోయిన ఏడాది కంటే దిగుబడి కూడా తగ్గటంతో రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. వచ్చిన పంటకైనా మంచి ధరొస్తే చాలనుకున్న రైతుల ఆశలను టొబాకో బోర్డు నీరుగార్చింది. కందుకూరు 27వ వేలం కేంద్రంలో పొగాకు ధరలు దిగజారిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు కొనుగోలుదారులు కూటమి కట్టి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలను నిలిపివేశారు. గిట్టుబాటు ధర లభించేంత వరకు పొగాకు అమ్మకాలు చేసేది లేదంటూ అధికారులకు తాకీదులిచ్చారు. మొదట 145 రూపాయలకు కొనుగోలు ప్రారంభించిన బయర్లు ఆ తర్వాత రోజురోజుకు ధరల్ని తగ్గించారు. మేలు రకం పొగాకు ధర 112 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వేలం కేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొంటోందని రైతులు వాపోతున్నారు. బోర్డు అధికారులు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్డర్లు లేవని కారణాలు చూపుతూ తక్కువ ధరకే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో రైతులు టొబాకో బోర్డు అధికారులపై మండిపడుతున్నారు. పంట సాగుకైన ఖర్చు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 112 రూపాయలు వేసాడు ఈ బిల్లు. 2000 రూపాయలు లెక్కకు పోతుండే. ఇంక పోతే మాకు ఎంత వస్తుంది? 9,000 రూపాయలు 9,000 పడుతుంది. 9,000 3 ఏతలు వేస్తుంది, నీళ్లు కడుతుంది. ఇంకేంటి మాకు రైతు మిగిలేది? ఇట్లే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. 35 ఏళ్ళ యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటానికి కారణం ఇదే. పోయినసారి 35 ఏళ్ళ కుర్రాడు, కొండ సంవత్సరం కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే చేసుకోక ఏం చేస్తారా? ఇలాగానే కదా. టొబాకో బోర్డు పెట్టిన తర్వాతనే రైతులు నాశనమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పండించేది 3 నెలలైతే దాన్ని అమ్మేందుకు 9 నెలలు పడుతోందంటున్నారు. రోజు బోర్డు చుట్టూ తిరగలేక అలసిపోతున్నామంటున్నారు. పొగాకు బోర్డు పెట్టిన తర్వాతనే రైతులు నాశనం అయిపోయారు. అంతకుముందు రైతులు ఎట్లుందంటే పొగాకు అమ్ముకునేది పండించేది 3 నెలలు అయితే 3 నెలలకు పొగాకు మొత్తం అమ్మేసుకొని మా డబ్బులు మేము తీసుకొని ఉండేవాళ్ళం. ఈ రైతు బోర్డు పెట్టిన తర్వాత వడ్డీలకు చాలటంలో వడ్డీలకు కూడా చాలటంలో వీళ్ళు కొనేది. పండించేది 3 నెలలు అయితే కొనేది 9 నెలలు. రోజు ఈ గొడవలో ఈ బండికి 4 చెక్కులు 3 చెక్కులు తీసుకురావటం, ఈ పొగాకు బోర్డు పెట్టడం రైతుకు నష్టం. ఇది ఈ బోర్డు కనుక ఎత్తేస్తే ఎవరు పట్టుకోడు అమ్ముకుంటే ఎక్స్పోర్ట్లు కొంటారు, రైతు బాగుపడతారు. మాజీ ఎమ్మెల్యే శివరాం రైతులకు మద్దతుగా బోర్డు అధికారులతో చర్చలు జరిపారు. మరో 2 రోజుల్లో ధరలు పెరగకపోతే బోర్డుతో సంబంధం లేకుండా పొగాకును బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని అధికారులను హెచ్చరించారు. రైతుల కోసమే ఆర్డర్లు అన్నట్టు కానీ వేరే బోర్డుకి కానీ లేదా లాస్ట్ టైం కూడా అడిగాము, మీరు సీజన్కి ముందే ఆర్డర్లు ఖరారు చేసుకోండి. అదొక బూచి చూపించి రైతులందరినీ మోసం చేయడానికి రైతులందరికీ కూడా
సరైన గిట్టుబాటు ధర రాకుండా చేయడం కోసం, రైతులని టెన్షన్లో పెట్టడం కోసం మాత్రమే పనికొస్తుంది. దీనికి టొబాకో బోర్డు వాళ్ళు పూర్తి స్థాయి ఈ వ్యాపారస్తులకి సహకరిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుకు కనీస ధర ఇప్పించాలని రైతులు కోరుకుంటున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.